హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఫార్మా స్టఫ్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈరోజు ఫార్మా ఇండస్ట్రీలో రిలీజ్ అయిన లేటెస్ట్ ఫార్మా జాబ్ అప్డేట్స్ ఏమేమి ఉన్నాయన్నది అయితే చూసేద్దాం. ఇట్లా ఫ్రెషర్స్కి అలాగే ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్కి చాలా అయితే జాబ్ వేకెన్సీస్ ఉన్నాయి. నిన్న కూడా ఒక వీడియోలో చాలా వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఆ వీడియో కనుక మీరు చూడకపోతే ఖచ్చితంగా వెళ్ళి చూడండి, ఖచ్చితంగా అయితే అప్లై చేయడానికి చూడండి. ఫ్రెండ్స్, మరి ఈ వీడియో కనుక స్టార్ట్ చేసేద్దాం. ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో మొదటిగా శ్రీకృష్ణ ఫార్మస్యూటికల్స్ నుంచి ఒక జాబ్ వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. వాటికి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం. వీళ్ళు మనకి క్వాలిటీ కంట్రోల్ డిపార్ట్మెంట్లో వేకెన్సీస్ అయితే ఫిల్ చేస్తున్నారనమాట. వీళ్ళ ఫార్ములేషన్ ఓఎస్డి ప్లాంట్కి గాను, అది కూడా నాచారం లొకేషన్గా అయితే ఉంటుంది, హైదరాబాద్గా. క్వాలిటీ కంట్రోల్ డిపార్ట్మెంట్లో ట్రైనింగ్ ఫ్రెషర్స్కి అలాగే సీనియర్ కెమిస్ట్ లెవెల్ అడుగుతున్నారనమాట. దీనికి ఫ్రెషర్స్ అలాగే 6 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇదైతే ఫ్రెషర్స్కి మంచి అవకాశం ఫ్రెండ్స్. ఎవరైతే క్వాలిటీ కంట్రోల్లో జాబ్ కోసం వెయిట్ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఇదో మంచి అవకాశం, ఖచ్చితంగా యూజ్ చేసుకోండి. ఎవరైతే బీ ఫార్మసీ మరియు ఎం ఫార్మసీ క్యాండిడేట్స్ ఉన్నారో ఈ జాబ్ నోటిఫికేషన్ అయితే యూజ్ చేసుకోండి. మరి మీరు ఓఎస్డి బ్యాక్గ్రౌండ్ గురించి అయితే కొంచెం తెలుసుకోవాల్సి ఉంటుంది. అలాగే వెట్ అనాలిసిస్, హెచ్పిఎల్సి, డిజల్యూషన్ ఆపరేటర్స్, యూవి, ఐఆర్, జీసీ, కేఎఫ్ టైట్రేటర్, ఇలా వీటన్నిటికి సంబంధించి ఇక్కడ మెన్షన్ చేసిన ఈ పాయింట్స్ అన్నీ చదువుకొని మీరు ఇంటర్వ్యూకి అయితే వెళ్ళిపోండి, ఖచ్చితంగా జాబ్ అయితే మీకు వస్తుంది. నెక్స్ట్ మనం చూద్దాం. క్వాలిటీ కంట్రోల్ డిపార్ట్మెంట్ క్యూఎంఎస్ డాక్యుమెంటేషన్కి సంబంధించి ఆఫీసర్ అలాగే ఎగ్జిక్యూటివ్ లెవెల్లో అడుగుతున్నారనమాట. దీనికి 4 to 6 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. క్వాలిఫికేషన్ అయితే బీ ఫార్మసీ మరియు ఎం ఫార్మసీ. అలాగే దీనికి సంబంధించిన జాబ్ డిస్క్రిప్షన్ అయితే ఇచ్చారు, ఒకసారి చూడగలరు. నెక్స్ట్ మనం ఇంటర్వ్యూ డేట్స్ అండ్ టైమ్స్ చూసినట్లయితే 21st నుంచి 24th వరకు జరుగుతాయి ఫ్రెండ్స్. అంటే ఆల్రెడీ స్టార్ట్ అయ్యాయి, రోజు జరుగుతూనే ఉన్నాయి. ఒకసారి మీరు కూడా ఒకసారి వెళ్ళండి. ఇంటర్వ్యూ టైమింగ్ వచ్చేసి 10:30 AM నుంచి 12:30 PM వరకు అయితే జరగబోతుంది. అదైతే మీరు ఒకసారి గమనించగలరు. మరి ఇంటర్వ్యూకి సంబంధించిన వెన్యూ డీటెయిల్స్ అయితే ఇక్కడ మెన్షన్ చేశారు, ఒక్కసారి చూడగలరు. అలాగే మీరు కనుక ఒకవేళ మీరు క్యూసీ ఫార్ములేషన్ ఓఎస్డి బ్యాక్గ్రౌండ్కి సంబంధించి బీఎస్సీ మరియు ఎంఎస్సి వాళ్ళు ఎవరైతే ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఉన్నారో క్యూసీ ఫార్ములేషన్ ఓఎస్డిలో వాళ్ళు కూడా ఎలిజిబుల్ అనమాట. ఒకసారి మీరు కూడా వెళ్ళడానికి ట్రై చేయండి. నెక్స్ట్ మనం ఒకవేళ మీరు కనుక ఈ వాకిన్ ఇంటర్వ్యూకి కనుక వెళ్ళలేకపోయినట్లయితే వీళ్ళు మనకి ఒక మెయిల్ ఐడి అయితే ప్రొవైడ్ చేశారు. ఈ మెయిల్ ఐడికి మీ అప్డేటెడ్ రెజ్యూమ్ని అయితే ఫార్వర్డ్ చేయండి. మరి నెక్స్ట్ నోటిఫికేషన్ చూద్దాం. ఇది మనకి శ్రీకృష్ణ ఫార్మస్యూటికల్స్ నుంచే వచ్చిందనమాట. వీళ్ళు ఏపీఐ ప్లాంట్కి గాను ఈ వేకెన్సీస్ అయితే ఫిల్ చేస్తున్నారనమాట. వీళ్ళు అడుగుతున్న డిపార్ట్మెంట్స్ కనుక చూస్తున్నట్లయితే క్యూసీ, క్యూఏ, ఐపీక్యూఏ మరియు ఏక్యూఏ డిపార్ట్మెంట్స్లో వేకెన్సీస్ అయితే ఫిల్ చేస్తున్నారు. క్యూసీ డిపార్ట్మెంట్కి వచ్చేసి కెమిస్ట్ మరియు ఆఫీసర్ లెవెల్లో ఉంటుందన్నమాట. దీనికి 1 to 5 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. క్యూఏ డిపార్ట్మెంట్కి వచ్చేసి ఆఫీసర్ లెవెల్లో 5 years అయితే ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఐపీక్యూఏకి వచ్చేసి కెమిస్ట్ అలాగే సీనియర్ కెమిస్ట్ డిజిగ్నేషన్ అయితే మీకు ఉంటుంది. 2 to 4 years కనుక మీకు ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే. మరియు ఏక్యూఏకి సంబంధించి ఆఫీసర్ మరియు ఎగ్జిక్యూటివ్ లెవెల్లో అడుగుతున్నారనమాట. 5 to 7 years ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. అలాగే దీనికి ఫ్రెషర్స్ కూడా ఎలిజిబుల్ ఫ్రెండ్స్, ఒకసారి చూడగలరు. మీరు ఫ్రెషర్స్ అయితే కనుక ఈ జాబ్ నోటిఫికేషన్ ఒకసారి చూడండి, మీరు కూడా దీనికి ఎలిజిబుల్ అనమాట. ఎంఎస్సి, బీ ఫార్మసీ మరియు ఎం ఫార్మసీలో ఎవరైతే పాస్డ్ అవుట్ అయి ఉన్నారో వాళ్ళందరూ కూడా దీనికి ఎలిజిబుల్ ఫ్రెండ్స్. మీరు కూడా ఈ జాబ్ నోటిఫికేషన్కి అప్లై చేయండి. ఈ వాకిన్ ఇంటర్వ్యూకి కన్ఫామ్గా అయితే వెళ్ళడానికి ట్రై చేయండి. ఇదైతే మీకు ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూ ఉంటుంది. ఇంటర్వ్యూకి సంబంధించిన డేట్స్ వచ్చేసి 21st నుంచి 24th వరకు అయితే జరగబోతాయి. అది కూడా ఇంటర్వ్యూ టైం వచ్చేసి 10:30 నుంచి 12:30 PM వరకు. ఇంటర్వ్యూకి సంబంధించిన వెన్యూ అయితే ఇక్కడ మెన్షన్ చేశారు, ఒకసారి చూడగలరు. ఇది మనకి ఉప్పల్ లొకేషన్గా ఉంటుందన్నమాట. ఇంటర్వ్యూకి సంబంధించిన వెన్యూ. అందరూ ఫ్రెషర్స్ అందరూ కూడా ఈ జాబ్ నోటిఫికేషన్ అయితే యూజ్ చేసుకోండి, అలాగే ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ కూడా. నెక్స్ట్ నోటిఫికేషన్ చూద్దాం. ఇది మనకి సిప్లా నుంచి వచ్చింది. వాళ్ళ గోవాలోని స్టెరైల్ ఫార్ములేషన్ ప్లాంట్కి గాను వాకిన్ ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తున్నారు. వీళ్ళు అడుగుతున్న డిపార్ట్మెంట్స్ కనుక ఒకసారి చూసినట్లయితే ప్రొడక్షన్ డిపార్ట్మెంట్, అలాగే ఎన్విరాన్మెంట్ మానిటరింగ్, అలాగే ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో వీళ్ళు వేకెన్సీస్ అయితే ఫిల్ చేస్తున్నారనమాట. ఫస్ట్ మనం క్యూఏ డిపార్ట్మెంట్లో ఆఫీసర్ లెవెల్లో అడుగుతున్నారనమాట, ఐపీక్యూఏకి సంబంధించి. దీనికి క్వాలిఫికేషన్ బీ ఫార్మసీ లేదా ఎంఎస్సి క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది. మినిమం 2 to 8 years అయితే ఎక్స్పీరియన్స్ ఉండాలి.
దీనికి సంబంధించిన జాబ్ డిస్క్రిప్షన్కి సంబంధించిన పాయింట్స్ వైజ్గా ఇక్కడ మెన్షన్ చేశారు. ఇవన్నీ కూడా మీకు మీరు కనుక దీనికి క్వాలిఫైడ్ అయితే ఖచ్చితంగా ఈ వాకిన్ ఇంటర్వ్యూకి వెళ్ళడానికి ట్రై చేయండి. నెక్స్ట్ మనం క్యూఎంఎస్ సెక్షన్కి చూసినట్లయితే ఆఫీసర్ లెవెల్లో అడుగుతున్నారనమాట. క్యూఏ డిపార్ట్మెంట్లో బీఫార్మసీ మరియు ఎంఎస్సి క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు దీనికి ఎలిజిబుల్. 2 to 8 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఆఫీసర్ క్యూఏ అందులో వాలిడేషన్ సెక్షన్కి చూసినట్లయితే బీఫార్మసీ మరియు ఎంఎస్సి క్వాలిఫికేషన్ అనమాట. 2 to 8 years ఎక్స్పీరియన్స్. నెక్స్ట్ ఎన్విరాన్మెంటల్ మానిటరింగ్కి సంబంధించి ఎంఎస్సి లేదా బీఎస్సీ క్వాలిఫికేషన్ ఉండాలి. మినిమం 2 to 4 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. నెక్స్ట్ మనం చూసినట్లయితే ప్రొడక్షన్ ఆఫీసర్కి వచ్చేసి బీఫార్మసీ మరియు ఎంఫార్మసీ క్వాలిఫికేషన్తో 2 to 8 years ఎక్స్పీరియన్స్. ప్రొడక్షన్ ఆపరేటర్కి వచ్చేసి డిఫార్మసీ, డిఎంఈ లేదా ఐటీఐ క్వాలిఫికేషన్తో మినిమం 2 to 8 years అయితే ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే మీరు ఈ వాకిన్ ఇంటర్వ్యూకి ఎలిజిబుల్ అనమాట. నెక్స్ట్ దీనికి సంబంధించిన వాకిన్ ఇంటర్వ్యూ వచ్చేసి 25th జరగబోతుంది. అది కూడా 9 AM నుంచి 3 PM వరకు. వెన్యూ డీటెయిల్స్ కనుక ఒకసారి చూసినట్లయితే ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేశారు, ఒకసారి చూడగలరు. సిప్లా అకాడమీ హాల్ 1, సిప్లా లిమిటెడ్, వెర్నా ఇండస్ట్రియల్ ఎస్టేట్, వెర్నా, గోవా. మరి ఎవరైతే ఈ వాకిన్ ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వలేకపోతున్నారో వాళ్ళు ఇక్కడ మెన్షన్ చేసిన ఈ మెయిల్ ఐడికి మీ అప్డేటెడ్ రెజ్యూమ్ని ఫార్వర్డ్ చేయండి. అలాగే ఇక్కడ వీళ్ళు మనం తీసుకువెళ్ళాల్సిన డాక్యుమెంట్స్ లిస్ట్ అయితే ప్రొవైడ్ చేశారు. ఈ లిస్ట్లో ఉన్న డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీరు తీసుకొని ఈ ఇంటర్వ్యూకి వెళ్ళడానికి ట్రై చేయండి. మరి నెక్స్ట్ నోటిఫికేషన్ చూద్దాం. ఇది మనకి ఆల్కేమ్ ల్యాబొరేటరీస్ నుంచి వచ్చిందనమాట. వీళ్ళు కూడా వాకిన్ ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తున్నారు. వీళ్ళు వాళ్ళ ఫార్ములేషన్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్కి గాను ఈ వాకిన్ ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తున్నారనమాట. దామన్ లొకేషన్గా. డేట్ వచ్చేసి 24th వీళ్ళు ఈ వాకిన్ ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తున్నారు. 9:30 AM నుంచి 4 PM వరకు అయితే ఈ వాకిన్ ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తారు. వీళ్ళు అడుగుతున్న డిపార్ట్మెంట్స్ ఒకసారి చూసినట్లయితే ఐపీక్యూఏ డిపార్ట్మెంట్ ఫార్ములేషన్, క్యూఏ డిపార్ట్మెంట్ వ్యాలిడేషన్కి సంబంధించి వేకెన్సీస్ అయితే ఫిల్ చేస్తున్నారనమాట. ఐపీక్యూఏకి వచ్చేసి క్వాలిఫికేషన్ ఏమో ఎంఫార్మసీ, బీఫార్మసీ మరియు ఎంఎస్సి క్వాలిఫికేషన్ అడుగుతున్నారు. మరి డిజిగ్నేషన్ లెవెల్లో చూసినట్లయితే ఎగ్జిక్యూటివ్, సీనియర్ ఎగ్జిక్యూటివ్, అలాగే ఆఫీసర్ లెవెల్లో మీకు డిజిగ్నేషన్ అయితే ఉంటుంది. మినిమం 2 to 7 years అయితే ఎక్స్పీరియన్స్ మీకు ఉండాలన్నమాట. నెక్స్ట్ క్యూఏ వ్యాలిడేషన్కి వచ్చేసి ఎంఫార్మసీ మరియు బీఫార్మసీ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళని అడుగుతున్నారు. దీనికి సంబంధించి ఎగ్జిక్యూటివ్, సీనియర్ ఎగ్జిక్యూటివ్, ఆఫీసర్ లెవెల్లో మీకు డిజిగ్నేషన్ అయితే ఉంటుంది. మినిమం 2 to 7 years అయితే ఎక్స్పీరియన్స్ మీకు ఉండాలన్నమాట. అలాగే మీకు సంబంధించి జాబ్ డిస్క్రిప్షన్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇక్కడ ఇచ్చారు. ఇవన్నీ కూడా మీరు ఒకసారి చదువుకోగలరు. నెక్స్ట్ మనం దీనికి తీసుకువెళ్లాల్సిన డాక్యుమెంట్స్ లిస్ట్ అయితే ప్రొవైడ్ చేశారు. రెజ్యూమ్, శాలరీ, అలాగే ఇంక్రిమెంట్ లెటర్, పాస్పోర్ట్ సైజ్ ఫోటో కాపీస్, ఆధార్ అండ్ పాన్ కార్డ్ తీసుకొని మీరు ఇక్కడ మెన్షన్ చేసిన ఈ వెన్యూకి అయితే వెళ్ళగలరు. నెక్స్ట్ నోటిఫికేషన్ చూద్దాం. ఇది మనకి కెకులే ఫార్మా లిమిటెడ్ నుంచి వచ్చిందనమాట. వీళ్ళు కూడా వాకిన్ ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తున్నారు. అది కూడా 23rd and 24th కండక్ట్ చేస్తున్నారనమాట. వీళ్ళు ఫ్రెషర్స్కి అలాగే ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్కి వేకెన్సీస్ అయితే ఫిల్ చేస్తున్నారు. ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ అలాగే క్యూసీ డిపార్ట్మెంట్లో వేకెన్సీస్ అయితే ఫిల్ చేస్తున్నారనమాట. క్యూసీ డిపార్ట్మెంట్ చూసినట్లయితే అనలిస్ట్ పొజిషన్ కోసం అడుగుతున్నారు. అది కూడా 2 to 3 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని అడుగుతున్నారనమాట. బీఎస్సీ మరియు ఎంఎస్సి లేదా బీఫార్మసీ క్వాలిఫికేషన్తో ఎవరైతే ఉన్నారో వాళ్ళనైతే వీళ్ళు ఈ వేకెన్సీస్ అయితే ఫిల్ చేస్తున్నారనమాట. టోటల్గా 5 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ మనం ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ చూసినట్లయితే ట్రైనీ కెమిస్ట్, అలాగే కెమిస్ట్ మరియు ఆపరేటర్స్ లెవెల్లో మీకు డిజిగ్నేషన్ అయితే ఉంటుందన్నమాట. ఫ్రెషర్స్ అలాగే 4 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు దీనికి ఎలిజిబుల్. బీఏ, బీకామ్, బీఎస్సీ మరియు ఎంఎస్సి వాళ్ళు దీనికి ఎలిజిబుల్ అనమాట. ఓన్లీ మెయిల్ క్యాండిడేట్స్ మాత్రమే దీనికి ఎలిజిబుల్. అలాగే మీకు 15 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. వెన్యూ డీటెయిల్స్ కనుక చూసినట్లయితే మనకి హైదరాబాద్లోని జిన్నారం, సంగారెడ్డి డిస్టిక్లోని జిన్నారం లొకేషన్గా ఉందన్నమాట. కాజీపల్లి విలేజ్, జిన్నారం మండల్, సంగారెడ్డి డిస్టిక్, తెలంగాణ. అలాగే మీకు ఇక్కడ రూట్ మ్యాప్ కూడా ఇచ్చారనమాట. ఒకసారి చూడండి. అలాగే మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే వీళ్ళు ఇక్కడ నంబర్స్ అయితే ప్రొవైడ్ చేశారు. ఈ కాంటాక్ట్ నెంబర్స్కి కాంటాక్ట్ అయ్యి ఫుల్ డీటెయిల్స్ అయితే తెలుసుకోగలరు. అలాగే వీళ్ళు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ స్టేట్లో ఎవరైతే ఉన్నారో ఫార్మా జాబ్ ఆస్పిరెంట్స్ వాళ్ళకి మాత్రమే ఎలిజిబుల్ అని చెప్తున్నారు. వాళ్ళని మాత్రమే వీళ్ళు ప్రిఫరెన్స్ అయితే ఇస్తారనమాట. నెక్స్ట్ మనం చూసినట్లయితే
అలోవెరా యానిమల్ హెల్త్ లిమిటెడ్ నుంచి ఒక వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. ఇది మనకి ఏపీఐకి సంబంధించిన ప్లాంట్. వీళ్ళు క్యూఏ అలాగే క్యూసీ డిపార్ట్మెంట్లో వేకెన్సీస్ అయితే ఫిల్ చేస్తున్నారు. అది కూడా 23rd ఫిల్ చేస్తున్నారనమాట. క్యూఏ డిపార్ట్మెంట్కి వచ్చేసి 2 to 3 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. మరి క్యూసీ డిపార్ట్మెంట్కి వచ్చేసి 2 to 4 years ఎక్స్పీరియన్స్ అయితే మీకు ఉండాలన్నమాట. దీనికి సంబంధించిన అడ్రస్ వచ్చేసి ఇది మనకి వైజాగ్ లొకేషన్గా ఉంది. వైజాగ్ పరవాడ లంకెలపాలెం జంక్షన్ వర్క్ దగ్గర అయితే మీకు ఈ వాకిన్ ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తున్నారనమాట. వీళ్ళు మనకి ఓన్లీ మెయిల్ క్యాండిడేట్స్నే ప్రిఫర్ చేస్తున్నారు. దీనికి సంబంధించి కాంటాక్ట్ అవ్వడానికి కాంటాక్ట్ నంబర్స్, వాట్సాప్ నంబర్, అలాగే మెయిల్ ఐడీస్, అలాగే వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ లింక్ అన్నీ కూడా మీకు ఇక్కడ క్లియర్గా అయితే ఇచ్చారు. వాటన్నిటికీ కాంటాక్ట్ అయ్యి మీరు ఫర్దర్ డీటెయిల్స్ తెలుసుకొని ఈ వాకిన్ ఇంటర్వ్యూకి వెళ్ళడానికి ట్రై చేయండి. మరి నెక్స్ట్ నోటిఫికేషన్ చూద్దాం. ఇది మనకి ఆస్ప్రో ఫార్మా నుంచి వచ్చిందనమాట. ఇది మనకి హెట్రో సబ్సిడరీ కంపెనీ అని చెప్పుకోవచ్చు. వీళ్ళు మనకి కరకపట్ల వాళ్ళ ప్లాంట్కి గాను ఈ వేకెన్సీస్ అయితే ఫిల్ చేస్తున్నారు. వీళ్ళు అడుగుతున్న డిపార్ట్మెంట్ వచ్చేసి క్వాలిటీ అష్యూరెన్స్ డిపార్ట్మెంట్లో వేకెన్సీస్ అయితే ఫిల్ చేస్తున్నారనమాట. దీనికి మీకు బీ ఫార్మసీ, ఎం ఫార్మసీ మరియు ఎంఎస్సీ కెమిస్ట్రీ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ అనమాట. ఆఫీసర్ మరియు సీనియర్ ఎగ్జిక్యూటివ్ లెవెల్లో మీకు పొజిషన్ అయితే ఉంటుంది. మీకు 1 to 7 years ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. జాబ్ ప్రొఫైల్ చూసినట్లయితే క్యూఏ, ఐపీక్యూఏ, క్యూఎంఎస్, వాలిడేషన్, ఆడిట్ అండ్ కంప్లైంట్స్, ఏక్యూఏకి సంబంధించి మీకైతే వర్క్ ఉంటుందన్నమాట. దీనికి సంబంధించిన వాకిన్ ఇంటర్వ్యూ డీటెయిల్స్ కనుక ఒకసారి చూసినట్లయితే 25th జరగబోతుందన్నమాట. వాళ్ళ వెన్యూ కనుక చూసినట్లయితే వాళ్ళ కార్పొరేట్ ఆఫీస్లో దీనికి సంబంధించిన వెన్యూ అయితే ఉంటుందన్నమాట. ఇది మనకి సనత్ నగర్ దగ్గర ఉంటుంది. టైమింగ్ వచ్చేసి 9:30 AM నుంచి 12 PM వరకు అయితే ఉండబోతుంది. ఒకవేళ మీరు ఈ వాకిన్ ఇంటర్వ్యూకి కనుక వెళ్ళలేకపోయినట్లయితే వీళ్ళు ఇక్కడ వాళ్ళ హెచ్ఆర్ మెయిల్ ఐడి అయితే ప్రొవైడ్ చేశారు. ఈ మెయిల్ ఐడికి మీ అప్డేటెడ్ రెజ్యూమ్ని ఫార్వర్డ్ చేయండి. నెక్స్ట్ నోటిఫికేషన్ చూద్దాం. ఇది మనకి గ్లెన్మార్క్ నుంచి వచ్చింది. వీళ్ళు క్వాలిటీ కంట్రోల్ డిపార్ట్మెంట్లో వేకెన్సీస్ అయితే ఫిల్ చేస్తున్నారు. ఫర్దర్ సెక్షన్ చూసుకున్నట్లయితే ల్యాబ్ సపోర్ట్ అలాగే ఫినిష్డ్ ప్రొడక్ట్స్కి సంబంధించి మీకు సంబంధించిన వర్క్ అయితే ఉంటుందన్నమాట. డిజిగ్నేషన్ అయితే సీనియర్ ఆఫీసర్ లెవెల్లో ఉంటుంది. క్వాలిఫికేషన్ చూసినట్లయితే ఎంఎస్సీ చేసిన వాళ్ళని అడుగుతున్నారు. అది కూడా 2 to 4 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని అడుగుతున్నారు అనమాట. క్యూసీ డిపార్ట్మెంట్లో లొకేషన్ అయితే మీకు గోవాగా ఉంటుంది. ఎవరికైతే మీకు 2 to 4 years ఎక్స్పీరియన్స్ ఉందో ఇక్కడ మెన్షన్ చేసిన ఈ మెయిల్ ఐడికి అయితే మీ అప్డేటెడ్ రెజ్యూమ్ని ఫార్వర్డ్ చేయండి. గ్లెన్మార్క్ మంచి ఎంఎన్సీ కంపెనీ కాబట్టి మీకు శాలరీస్ కూడా ఆరెంజ్లోనే ఉంటాయి. ఖచ్చితంగా అయితే అప్లై చేయడానికి ట్రై చేయండి. నెక్స్ట్ నోటిఫికేషన్ చూద్దాం. ఇది మనకి ఆప్టిమస్ ఫార్మా నుంచి వచ్చిందనమాట. ఫార్ములేషన్ డివిజన్కి సంబంధించి ఫ్రెషర్స్ని అలాగే ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ని వీళ్ళు వాకిన్ ఇంటర్వ్యూకి అయితే ఆహ్వానిస్తున్నారనమాట. అది కూడా 24th July అంటే సాటర్డేన దీనికి సంబంధించి వాకిన్ ఇంటర్వ్యూ అయితే జరగబోతుంది. ఫార్ములేషన్ AR&D డిపార్ట్మెంట్లో వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. క్వాలిఫికేషన్ వచ్చేసి ఎంఎస్సి అనలిటికల్ కెమిస్ట్రీ మరియు ఎం ఫార్మసీ ఫార్మస్యూటికల్ అనాలిసిస్ చేసిన వాళ్ళు దీనికి ఎలిజిబుల్ అనమాట. ఫ్రెషర్స్ అలాగే 2 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని అడుగుతున్నారు. అది కూడా అనలిటికల్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్లో. నెక్స్ట్ 3 to 5 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు అనమాట. వేకెన్సీస్ డీటెయిల్స్ కనుక ఒకసారి చూసినట్లయితే ఫ్రెషర్స్ అలాగే 2 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకు 5 వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. 3 to 5 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకు 5 వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. ఒకసారి గమనించగలరు. నెక్స్ట్ దీనికి సంబంధించిన ఇంటర్వ్యూకి సంబంధించిన వెన్యూ డీటెయిల్స్ అయితే ఇక్కడ మెన్షన్ చేశారు. వీళ్ళు మనకి ఇక్కడ కాంటాక్ట్ నంబర్స్ కూడా ప్రొవైడ్ చేశారనమాట. వీటికి కాంటాక్ట్ అయ్యి మీరు ఫర్దర్ డీటెయిల్స్ అయితే తెలుసుకోండి. అలాగే దీనికి సంబంధించిన గూగుల్ మ్యాప్ లింక్ కూడా ప్రొవైడ్ చేశారు. ఒకసారి చెక్ చేయగలరు. అలాగే ఇంటర్వ్యూ టైమింగ్ వచ్చేసి 9 to 1 PM వరకు అయితే జరగబోతుంది. దీనికి సంబంధించిన మనం తీసుకెళ్లాల్సిన డాక్యుమెంట్స్ లిస్ట్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేశారు. అవన్నీ కూడా మీరు తీసుకొని వెళ్ళవలసి ఉంటుంది. నెక్స్ట్ నోటిఫికేషన్ చూద్దాం. ఇది మనకి జోడాస్ ఎక్స్పోయిం ప్రైవేట్ లిమిటెడ్ నుంచి వచ్చింది అనమాట. వీళ్ళు వాకిన్ ఇంటర్వ్యూ వచ్చేసి 23rd కండక్ట్ చేస్తున్నారు. వీళ్ళు అడుగుతున్న డిపార్ట్మెంట్స్ చూసినట్లయితే ఫార్ములేషన్ R&D, ఇన్స్ట్రుమెంటేషన్, ప్రాసెస్ మెయింటెనెన్స్కి సంబంధించిన డిపార్ట్మెంట్స్లో వేకెన్సీస్ అయితే ఫిల్ చేస్తున్నారనమాట. అది కూడా వాళ్ళ ఇంజెక్టబుల్ ప్లాంట్కి కానీ అనమాట. ఫస్ట్ మనం ఫార్ములేషన్ R&D డిపార్ట్మెంట్ చూద్దాం. వీళ్ళు రీసెర్చ్ అసోసియేట్ పొజిషన్ కోసం అడుగుతున్నారు. 2 to 7 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని.
ఇన్స్ట్రుమెంటేషన్ చూసినట్లయితే ఎగ్జిక్యూటివ్ లెవెల్లో మీకు డిజిగ్నేషన్ ఉంటుంది 2 to 4 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి. అలాగే ప్రాసెస్ అలాగే మెయింటెనెన్స్ డిపార్ట్మెంట్ చూసినట్లయితే టెక్నీషియన్ లెవెల్లో అడుగుతున్నారనమాట 1 to 3 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి. అలాగే మనకి ఇంటర్వ్యూకి సంబంధించిన డేట్ అండ్ రిపోర్టింగ్ టైం చూసినట్లయితే 23rd జరగబోతుంది 10 AM మీరైతే అక్కడ రిపోర్టింగ్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. మీరు తీసుకువెళ్ళాల్సిన డాక్యుమెంట్స్ లిస్ట్ కనుక ఒకసారి చూసినట్లయితే CV 3 months పే స్లిప్ అలాగే CTC తీసుకొని మీరు ఈ వాకిన్ ఇంటర్వ్యూకి అయితే వెళ్ళవలసి ఉంటుంది. వెన్యూ డీటెయిల్స్ చూసినట్లయితే మనకి కరకపట్ల సిద్దిపేట్ డిస్టిక్ తెలంగాణగా ఉందన్నమాట. జోడాస్ ఎక్స్ప్లోయిమ్ ప్రైవేట్ లిమిటెడ్ ఇండస్ట్రియల్ బయోటెక్ పార్క్ కరకపట్ల విలేజ్. నెక్స్ట్ మనకి ఇక్కడ మెయిల్ ఐడి కూడా ప్రొవైడ్ చేశారు. ఈ మెయిల్ ఐడికి మీ అప్డేటెడ్ రెజ్యూమ్ని ఫార్వర్డ్ చేయండి మీకు కనుక ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే. మరి నెక్స్ట్ నోటిఫికేషన్ చూద్దాం. ఇది మనకి సెల్లి బయోటెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి వచ్చిందనమాట. వీళ్ళు బెంగళూరు, హైదరాబాద్, ముంబై, పూణే, అహ్మదాబాద్, ముంబై మరియు అహ్మదాబాద్ లొకేషన్గా వీళ్ళు ఈ సేల్స్ ఎగ్జిక్యూటివ్ లెవెల్లో సేల్స్కి సంబంధించిన వేకెన్సీస్ అయితే ఫిల్ చేస్తున్నారు. ఇది ఫ్రెషర్స్కి అలాగే ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ దీనికి ఎలిజిబుల్ అనమాట. ఎవరైతే బయోటెక్నాలజీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారో వాళ్ళకైతే ఇదో మంచి అవకాశం. ఎవరైతే సేల్స్ వైపు వేకెన్సీస్ కోసం చూస్తున్నారో వాళ్ళకి ఇదో మంచి అవకాశం కాబట్టి ఖచ్చితంగా అయితే ఒకసారి అప్లై చేయడానికి చూడండి అనమాట. నెక్స్ట్ ఇది మనకి సేల్స్ ఎగ్జిక్యూటివ్ లెవెల్లో అడుగుతున్నారు. దీనికి ఫ్రెషర్స్ అలాగే 2 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఎలిజిబుల్. సీనియర్ సేల్స్ ఎగ్జిక్యూటివ్కి వచ్చేసి 2 to 3 years ఎక్స్పీరియన్స్. ఏరియా సేల్స్ మేనేజర్కి వచ్చేసి 4 to 5 years ఎక్స్పీరియన్స్ ఉండాల్సింది. నెక్స్ట్ మనం దీనికి సంబంధించిన రిక్వైర్మెంట్స్ కనుక చూసినట్లయితే ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేశారనమాట. ఎక్స్పీరియన్స్ ఇన్ సేల్స్ ఆఫ్ మాలిక్యులర్ బయాలజీ రియేజెంట్స్, ల్యాబ్ కెమికల్స్, ఎంజైమ్స్ అండ్ నాలెడ్జ్ ఆఫ్ నెక్స్ట్ జనరేషన్ సీక్వెన్సింగ్కి సంబంధించి మీకు నాలెడ్జ్ ఉండాలని చెప్తున్నారు. అవన్నీ కూడా ఒకసారి చూసుకోగలరు. నెక్స్ట్ మనం దీనికి సంబంధించి ఎలా అప్లై చేయాలన్న చూసినట్లయితే వీళ్ళకి సంబంధించిన మెయిల్ ఐడీస్ అయితే ప్రొవైడ్ చేశారనమాట. ఒకవేళ మీరు నార్త్ సైడ్కి అప్లై చేయాలనుకుంటే ఈ మెయిల్ ఐడికి, అలాగే సౌత్ సైడ్ అప్లై చేయాలనుకుంటే ఈ మెయిల్ ఐడికి మీ అప్డేటెడ్ రెజ్యూమ్ని ఫార్వర్డ్ చేయవలసి ఉంటుందన్నమాట. నెక్స్ట్ నోటిఫికేషన్ చూద్దాం. ఇది మనకి ఇండికో రెమెడీస్ నుంచి వచ్చిందనమాట. దీనికి ఫ్రెషర్స్ కూడా ఎలిజిబుల్. మెడికల్ రైటర్ పొజిషన్ కోసం అయితే వీళ్ళు వేకెన్సీస్ ఫిల్ చేస్తున్నారు. అది కూడా హైదరాబాద్ లొకేషన్గా వీళ్ళు మెడికల్ రైటర్స్ పొజిషన్ కోసం అడుగుతున్నారు. అది కూడా బయో అవైలబిలిటీ మరియు బయో ఈక్వాలెన్స్కి సంబంధించిన స్టడీస్కి సంబంధించిన మెడికల్ రైటింగ్ అయితే మీరు రాయవలసి ఉంటుందన్నమాట. దీని క్వాలిఫికేషన్ వచ్చేసి బీ ఫార్మసీ మరియు ఎంఫార్మసీ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు ఎలిజిబుల్. ఎక్స్పీరియన్స్ వచ్చేసి ఫ్రెషర్స్ అలాగే 1 to 2 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా ఎలిజిబుల్. వర్క్ లొకేషన్ అయితే మీకు హైదరాబాద్ లొకేషన్గా ఉంటుందన్నమాట. ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఇక్కడ మెన్షన్ చేసిన ఈ మెయిల్ ఐడికి మీ అప్డేటెడ్ రెజ్యూమ్ని ఫార్వర్డ్ చేయగలరు. నెక్స్ట్ నోటిఫికేషన్ చూద్దాం. ఇది మనకి హెట్రో బయోఫార్మా నుంచి వచ్చింది. వీళ్ళు ప్రొడక్షన్ డాక్యుమెంటేషన్కి సంబంధించి వేకెన్సీస్ అయితే ఫిల్ చేస్తున్నారనమాట. డిజిగ్నేషన్ మీకు ఆఫీసర్, ఎగ్జిక్యూటివ్ అలాగే సీనియర్ ఎగ్జిక్యూటివ్ లెవెల్లో ఉంటుంది. మినిమం 2 to 7 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని అడుగుతున్నారనమాట. వర్క్ లొకేషన్ వచ్చేసి జడ్చర్ల తెలంగాణగా ఉంటుంది. దీనికి సంబంధించిన జాబ్ రెస్పాన్సిబిలిటీస్కి సంబంధించిన పాయింట్స్ అయితే ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. ఇవన్నీ కూడా మీరు చూడగలరు. నెక్స్ట్ దీనికి అప్లికేషన్ ప్రాసెస్ వచ్చేసి ఇక్కడ మెయిల్ ఐడీస్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇది కంప్లీట్గా CV సెలెక్షన్ ఫ్రెండ్స్. ఇక్కడ మెన్షన్ చేసిన ఈ మెయిల్ ఐడీస్కి మీ అప్డేటెడ్ రెజ్యూమ్ని ఫార్వర్డ్ చేస్తే సరిపోతుంది. వన్స్ మీరు కనుక షార్ట్ లిస్ట్ అయినట్లయితే వాళ్ళు ఫర్దర్గా మిమ్మల్ని మెయిల్ ద్వారా అయితే అప్రోచ్ అవుతారనమాట. నెక్స్ట్ నోటిఫికేషన్ చూద్దాం. ఇది మనకి ఇన్ఫరెన్స్ నుంచి వచ్చిందనమాట. ఇన్ఫరెన్స్ క్లినికల్ రీసెర్చ్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి వచ్చిన జాబ్ నోటిఫికేషన్. వీళ్ళు మనకి ఫ్రెషర్స్ని అడుగుతున్నారు. అది కూడా స్టాటిస్టికల్ ప్రోగ్రామర్స్. ఎవరైతే సాస్ ప్రోగ్రామింగ్లో ట్రైనింగ్ తీసుకొని ఉన్న వాళ్ళు ఉంటారో వాళ్ళందరూ కూడా దీనికి ఎలిజిబుల్ అనమాట. చాలామంది సాస్ ట్రైనింగ్ తీసుకొని ఫ్రెషర్స్కి వేకెన్సీస్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు కదా, వాళ్ళకైతే ఇదో మంచి అవకాశం అనమాట. ఖచ్చితంగా మీ ఫ్రెండ్ సర్కిల్లో ఎవరైతే సాస్ ప్రోగ్రామింగ్ తీసుకొని ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ జాబ్ నోటిఫికేషన్ షేర్ చేయడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. మరి దీనికి సంబంధించిన డీటెయిల్స్ అయితే చూద్దాం.
దీనికి సంబంధించి ఇది రిలీజ్ చేసిన కంపెనీ వచ్చేసి ఇన్ఫరెన్స్ క్లినికల్ రీసెర్చ్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్. వీళ్ళు సాటర్డే 24న దీనికి సంబంధించి రిక్రూట్మెంట్ డ్రైవ్ అయితే కండక్ట్ చేస్తున్నారు. వీళ్ళు అడుగుతున్న పొజిషన్ వచ్చేసి అసోసియేట్ స్టాటిస్టికల్ ప్రోగ్రామర్స్ అనమాట. ఫ్రెషర్స్ అయితే దీనికి ఎలిజిబుల్, అది కూడా ట్రైనడ్ క్లినికల్ సాస్ ప్రోగ్రామింగ్కి సంబంధించి ఎవరైతే ట్రైనింగ్ తీసుకొని ఉంటారో వాళ్ళు దీనికి ఎలిజిబుల్ అనమాట. అలాగే పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి ఈ సాస్ ప్రోగ్రామ్కి సంబంధించిన సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకైతే ఎక్కువ ప్రిఫరెన్స్ అయితే వీళ్ళు ఇస్తారు. మరి దీనికి సంబంధించి ఎలా అప్లై చేయాలన్నా చూసినట్లయితే వీళ్ళు ఇక్కడ మెయిల్ ఐడి అయితే ప్రొవైడ్ చేశారు. ఈ మెయిల్ ఐడికి మీ అప్డేటెడ్ రెజ్యూమ్ని ఫార్వర్డ్ చేయండి. మీ రెజ్యూమ్ కనుక షార్ట్ లిస్ట్ అయినట్లయితే మిమ్మల్ని మీ మెయిల్ ఐడి ద్వారా కాంటాక్ట్ అవుతారనమాట. ఫర్దర్గా సాటర్డే 24th మీకు సంబంధించిన రిక్రూట్మెంట్ డ్రైవ్కి సంబంధించిన ఫర్దర్ డీటెయిల్స్ అయితే మీకు మెయిల్ ద్వారా షేర్ చేస్తారు. నెక్స్ట్ నోటిఫికేషన్ చూద్దాం. ఇది మనకి వెర్గో ఫార్మా రీసెర్చ్ నుంచి ఫ్రెషర్స్కి, అది కూడా ఐపీక్యూఏ డిపార్ట్మెంట్లో వేకెన్సీస్ అయితే ఫిల్ చేస్తున్నారు. వీళ్ళు ఫ్రెషర్స్ అలాగే ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ కూడా దీనికి ఎలిజిబుల్ అనమాట. లొకేషన్ వచ్చేసి వెర్నా అనమాట. పొజిషన్ అయితే ఎగ్జిక్యూటివ్ లెవెల్లో అడుగుతున్నారు. ఎక్స్పీరియన్స్ ఏమో 1 year ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని అడుగుతున్నారు. అలాగే ఫార్మసీ చేసిన ఫ్రెషర్స్ కూడా దీనికి ఎలిజిబుల్ అనమాట. మెయిల్ ఐడి చూసినట్లయితే ఇక్కడ ఒక మెయిల్ ఐడి అయితే ప్రొవైడ్ చేశారు. ఈ మెయిల్ ఐడికి మీ అప్డేటెడ్ రెజ్యూమ్ని ఫార్వర్డ్ చేస్తే సరిపోతుంది. మీరు ఈ జాబ్ నోటిఫికేషన్కి అప్లై చేసినట్లే. నెక్స్ట్ నోటిఫికేషన్ చూద్దాం. నెక్స్ట్ నోటిఫికేషన్ మనకి ఇది ఫ్రెషర్స్కి వచ్చిన జాబ్ నోటిఫికేషన్ అనమాట. నోవో నార్డిస్క్, ఇది ఒక ఎంఎన్సీ కంపెనీ ఫ్రెండ్స్. వీళ్ళ ఆపరేషన్స్ వచ్చేసి హెడ్ క్వార్టర్స్ మనకి డెన్మార్క్లో ఉంటుంది. వాళ్ళు మన ఇండియాలో ఆపరేషన్స్ అయితే చేస్తున్నారనమాట. వాళ్ళు ఫ్రెషర్స్ని అడుగుతున్నారు. ఖచ్చితంగా అయితే యూజ్ చేసుకోండి. ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో ఖచ్చితంగా శాలరీలు అయితే మంచి రేంజ్లో ఉంటాయి. ఫార్మసీ మరియు ఫార్మాడీ చేసిన ఫ్రెషర్స్ని అడుగుతున్నారు. అది కూడా 2020లో పాస్డ్ అవుట్ అయిన వాళ్ళని అడుగుతున్నారు. మీకు ఖచ్చితంగా అయితే గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ కనుక మీకు ఉన్నాయని అనుకుంటే ఖచ్చితంగా ఈ జాబ్ నోటిఫికేషన్కి అప్లై చేయండి. వీళ్ళు ఒక మెయిల్ ఐడి మాత్రమే ప్రొవైడ్ చేశారు. ఈ మెయిల్ ఐడికి మీ అప్డేటెడ్ రెజ్యూమ్ని ఫార్వర్డ్ చేయడం ద్వారా ఈ జాబ్ నోటిఫికేషన్కి మీరు అప్లై చేయొచ్చు అనమాట. ఫర్దర్ డీటెయిల్స్ అయితే మీకు మెయిల్ ఐడి ద్వారా కాంటాక్ట్ అవుతారు హెచ్ఆర్. నెక్స్ట్ నోటిఫికేషన్ చూద్దాం. ఇది మనకి ఎంఎస్ఎన్ ల్యాబొరేటరీస్ నుంచి వచ్చిందనమాట. అనలిటికల్ R&D డిపార్ట్మెంట్లో వేకెన్సీస్ అయితే ఫిల్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ కనుక ఒకసారి చూసినట్లయితే మీకు LC-MS, GC-MS అలాగే మాస్ స్పెక్ట్రోమీటర్లో మినిమం 3 to 7 years ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే, వాటికి సంబంధించిన హ్యాండ్లింగ్కి సంబంధించి ఎక్స్పీరియన్స్ కనుక మీకు ఉన్నట్లయితే మీరు ఈ జాబ్ నోటిఫికేషన్కి అయితే ఎలిజిబుల్ అనమాట. ఎగ్జిక్యూటివ్ మరియు సీనియర్ ఎగ్జిక్యూటివ్ లెవెల్లో మీకు డిజిగ్నేషన్ అయితే ఉంటుంది. దీనికి సంబంధించి క్వాలిఫికేషన్ అయితే MSc మరియు ఫార్మసీ ఎవరైతే కంప్లీట్ చేసి ఉన్నారో వాళ్ళు దీనికి ఎలిజిబుల్ అనమాట. మెయిల్ ఐడి అయితే ఇక్కడ మనకి ప్రొవైడ్ చేశారు. ఈ మెయిల్ ఐడికి మీ అప్డేటెడ్ రెజ్యూమ్ని ఫార్వర్డ్ చేయడం ద్వారా ఈ జాబ్ నోటిఫికేషన్కి మీరు అప్లై చేయొచ్చు. నెక్స్ట్ నోటిఫికేషన్ చూద్దాం. ఇది మనకి GVK బయోసైన్సెస్ నుంచి వచ్చింది. ఫ్రెషర్స్ని అడుగుతున్నారు. అది కూడా కెమిస్ట్రీ R&D డిపార్ట్మెంట్కి సంబంధించి. దీనికి సంబంధించి వేకెన్సీస్ డీటెయిల్స్ కనుక ఒకసారి చూసినట్లయితే కెమిస్ట్రీ R&D డిపార్ట్మెంట్ అనమాట. లొకేషన్ వచ్చేసి బెంగళూరుగా ఉంది. క్వాలిఫికేషన్ అయితే మనకి PhD చేసిన ఫ్రెషర్స్ని అడుగుతున్నారు. ఒకవేళ మీరు PhD ఆర్గానిక్ కెమిస్ట్రీ, మెడిసినల్ కెమిస్ట్రీ అలాగే సింథటిక్ కెమిస్ట్రీలో కనుక మీరు PhD చేసి ఫ్రెషర్స్ అయినట్లయితే ఈ జాబ్ నోటిఫికేషన్ మీదే అనమాట. లొకేషన్ మనకి బెంగళూరుగా ఉంది. పొజిషన్ వచ్చేసి సీనియర్ రీసెర్చ్ అసోసియేట్ మరియు అసోసియేట్ సైంటిస్ట్ పొజిషన్ అయితే మీకు ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఇక్కడ మెన్షన్ చేసిన ఈ మెయిల్ ఐడికి మీ అప్డేటెడ్ రెజ్యూమ్ని ఫార్వర్డ్ చేయండి. నెక్స్ట్ నోటిఫికేషన్ చూద్దాం. ఇది మనకి IQA నుంచి వచ్చిందనమాట. వీళ్ళు B.Pharmacy, M.Pharmacy మరియు MSc చేసిన వాళ్ళని సంబంధించి వేకెన్సీస్ అయితే ఫిల్ చేస్తున్నారనమాట. ఇది పూర్తిగా అయితే ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ కోసం ఫ్రెండ్స్. వీళ్ళు అడుగుతున్న పొజిషన్ వచ్చేసి సెంట్రలైజ్డ్ మానిటరింగ్ కోఆర్డినేటర్ పొజిషన్ కోసం అయితే అడుగుతున్నారనమాట. మీకు 1 to 2 years కనుక CRA మరియు CRCకి సంబంధించి ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే మీరు ఈ జాబ్ నోటిఫికేషన్కి అయితే అప్లై చేయొచ్చు. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసినట్లయితే B.Pharmacy, M.Pharmacy, పోస్ట్ గ్రాడ్యుయేషన్ MSc, బీటెక్ లేదా MTech లైఫ్ సైన్సెస్లో ఎవరైతే పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తున్నారో వాళ్ళందరూ దీనికి ఎలిజిబుల్. లొకేషన్ మనకి బెంగళూరుగా ఉంటుంది.
ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ అలాగే మీకు కనుక సిఆర్ఏ మరియు సిఆర్సీలో 1 to 2 years ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే ఇక్కడ మెన్షన్ చేసిన ఈ మెయిల్ ఐడికి మీ అప్డేటెడ్ రెజ్యూమ్ని ఫార్వర్డ్ చేయండి. చూసారుగా ఫ్రెండ్స్, ఇవి ఈరోజు మన ఫార్మా ఇండస్ట్రీలో రిలీజ్ అయిన ఫార్మా జాబ్ అప్డేట్స్. అటు ఫ్రెషర్స్కి ఇటు ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్కి మంచి వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఖచ్చితంగా అయితే ఈ వాకిన్ ఇంటర్వ్యూస్కి వెళ్ళడానికి ట్రై చేయండి. అక్కడ మెన్షన్ చేసిన మెయిల్ ఐడీస్కి మీ అప్డేటెడ్ రెజ్యూమ్ని ఫార్వర్డ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్. చూస్తూనే ఉండండి ఫార్మా స్టఫ్ యూట్యూబ్ ఛానల్.